రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని, దీనిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు సభలోకి దూకి స్మోక్ క్యాన్లతో గందరగోళం సృష్టించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ సభలో భద్రతా లోపంపై సీరియస్ గా వ్యవహరించాలని కేబినెట్ మినిస్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు మోదీ వివరించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించామన్నారు. మరోవైపు పార్లమెంట్ లోపల బయట అలజడి సృష్టించిన ఈ కేసులో మొత్తం 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టే కస్టడీకి తీసుకోనున్నారు. వీరిలో స్మోక్ అటాక్ సూత్రధారి లలిత్ జాను ప్రశ్నిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సేల్ దర్యాప్తు జరుపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ కేసుకు సంబంధించి స్పెషల్ సేల్ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయదని, ఇది బాధాకరమని, ఆందోళనకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమిష్టి స్ఫూర్తితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, దీనిపై గొడవలు మానుకోవాలని విపక్షాలకు ప్రధాని మోదీ హితవు పలికారు. ఈ ఘటన వెనక ఉన్న వారెవరు, వారి లక్ష్యాలేమిటో తెలుసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోసారి చారిత్రక విజయం సాధిస్తుందనడానికి ఇటీవల వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ప్రధాన కారణమని మోడీ పేర్కొనడం జరిగింది. మరి అయితే ఈ రోజు ఒక హిందీ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా, సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి, ఇలాంటి అటాక్స్ జరగకుండా చూసుకోవాలి అని చెప్పారు. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని, దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ ఘటన దర్యాప్తు సంస్థలు విచారణ జరిపే కఠిన చర్యలు తీసుకుంటాయని, దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని మోడీ అన్నారు. సమిష్టి స్ఫూర్తితో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వీటిపై గొడవలు మానుకోవాలని విపక్షాలకు మోడీ హితవు పలకడం జరిగింది. ఇప్పుడు రామకృష్ణ, మోదీ ఇదే అంశం పైన ఇప్పుడు రాజకీయాలు చేయొద్దు అంటూ కూడా ఆయన ప్రతిపక్షాలకు హితవు చెప్పడం, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అంటే ఒక దేశ సార్వభౌమత్వానికి ఒక సవాలుగా నిలిచింది ఈ సంఘటన. మరి డిసెంబర్ 11 పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఉభయ సభలకు చెందిన 14 మంది విపక్ష ఎంపీలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాల్సి వచ్చింది. మరి ఏదేమైనా విపక్షాలు దీనికి సంబంధించి ఎలాంటి రాద్ధాంతం చేయొద్దని నేరుగా ప్రధాని చెప్పారు. దీనికి సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి దీంతో ఈ ఘటనలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ లక్ష్యాలు ఏమున్నాయి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి దీనికి పాల్పడ్డారనే అంశానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విపక్షాలకి చెప్పడం జరిగింది. మరి విపక్షాలు దీనికి సంబంధించి ఎలాంటి గందరగోళం సృష్టించకుండా సహకరించాలి, సమిష్టిగా కృషి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పేసి మోడీ చెప్పడం జరిగింది. రామకృష్ణ, మరోపక్క ఈ కేసుకి సంబంధించి కూడా సూత్రధారి లలిత్ జాను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు లలిత్ జాను ఎలాంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు? అయితే ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమూల్ సిండే, నీలం దేవి ప్రధాన నిందితులు. లలిత్ జాను పోలీసులు ప్రత్యేక విభాగం కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారిస్తుంది. ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు లలిత్ జా నిందితుల ఫోన్లను దహనం చేసి స్థలాన్ని పోలీసులు గుర్తించారు. మరి ప్రధాన సూత్రధారి లలిత్ ను రాజస్థాన్ లో అతడు తలదాచుకున్న నగౌర్కు తీసుకువెళ్లి విచారించారు. అక్కడ తనతో పాటు సన్నిహితుల సెల్ ఫోన్ ధ్వంసం చేశారని కూడా లలిత్ చెప్పిన ప్రదేశాల్లో ఆధారాలు సేకరించారు. అక్కడ కాలిపై శిథిలావస్థలో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చివేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. సీన్ రీక్రియేషన్ అనేది జరుగుతుంది. మరి లోక్సభ పార్టీలు సిఫార్సు చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ కుమార్ స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు.
లోక్సభ స్పీకర్ అనుమతితోని స్కీమ్ డీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచన కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. లలిత్ సహకరించిన మహేష్ కుమార్ కు కైలాస్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి లలిత్ తన ఫోన్ ను ఢిల్లీ జైపూర్ సరిహద్దులో విశ్లేషించినట్లు అంగీకరించారు. ఈ కుట్రకు ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేక మార్లు పలువురిని కలిసినట్లు కూడా లలిత్ ఇక్కడ పేర్కొన్నారు. ఏదేమైనా ఈ కేసు సంబంధించి ఎన్ఐఏ ఇటు ఈ విచారణ సంస్థలు విచారిస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.